ఆమ్చూర్ రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట రాక మునుపు 40,000 రూపాయలు పలికిన ధర మార్కెట్కు పంట వచ్చేసరికి 20,000 రూపాయలకు పడిపోయింది. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ఆమ్చూర్ రైతులు. మార్కెట్లో వ్యాపారుల మాయాజాలంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న రైతులతో నిజామాబాద్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఆమ్చూర్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట మార్కెట్కు రాకమునుపు అధిక ధరలు ఉండి వాళ్ళు పంటను ఈ మార్కెట్కు తీసుకొచ్చేసరికి ధరలు పడిపోవడంతో వాళ్ళైతే తీవ్ర నష్టాలు పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఆమ్చూర్ మార్కెట్కు చాలా తరలి వచ్చింది. ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున ఆమ్చూరు ఇక్కడ వచ్చేసరికి రైతులు తీసుకొచ్చిన పంటకైతే ఇక్కడ ధరలు లేక రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పంట రాక మునుపు 40,000 పలికిన ఆమ్చూర్ ధర ప్రస్తుతము 15,000, 20,000. మంచి పంట మంచి ఆమ్చూరు అయితే 25,000 రూపాయలే ఇక్కడ ధర పలుకుతున్న పరిస్థితి. ఇక్కడ అంతా చూడొచ్చు, మార్కెట్ మొత్తం నిండిపోయింది. ఆమ్చూర్ అంతా తీసుకొని రైతులంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ధరలు లేక రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఈ ఆమ్చూరు తీసుకొచ్చిన రైతులు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు దుబాక నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. అసలు ఏంటి మీ సమస్య ఏంటి, ఎలా ఉంది అసలు? అయితే అన్న ఏంటంటే ఇప్పుడు మేము అక్కడ చెట్లు మా చుట్టుపక్కల ఉన్న చెట్లు మేము గుట్టి అలాగూ కొంత రేటు కానీ పట్టేసుకుంటాము. ప్లస్ ఉపాధి లేక మేము ఫీల్ అయ్యి ఉపాధి హామీ మాకు కలుగుతుందని చెప్పేసి మేము కూలీల వారికి కూడా కూలీలు 100కు 50 రూపాయలు అలా ఆటన చొప్పున ఒక కాయ పడుతుంది. అలా మేము దాన్ని తరుగు తీసేసుకొని ప్లస్ ఎండబెట్టి మేము చెట్టు దగ్గరికి తిరుక్కుంటూ మా పెట్రోల్ ఖర్చులు కూడా వెళ్ళకుండా అయిపోయింది. ప్లస్ వాటిని ఎండబెట్టడానికి మేము దూరం తీసుకుపోయి అక్కడ ఎండబెట్టుకొని ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఈ ఛార్జెస్ ఇవి కూడా వచ్చేసి ఇప్పుడు పోయినసారి 100% ఇక్కడ వచ్చింది మార్కెట్కు టంకర. ఇప్పుడు ఆల్రెడీ 40% కూడా లేదు. కనీసం పోయినసారి 40,000 చిల్లర ఉండే రేటు క్వింటాల్కు. ఇప్పుడు 20 నుంచి 22, 28,000 దాకా ఉంది. మంచిది ఉంది. ఆల్రెడీ నెంబర్ 1 కూడా ఉంది టంకర. దానికి కూడా రేటు తక్కువ వేసేసారు. ఇక్కడికి మార్కెట్ యార్డ్లో ఉంటారు 4 ఏజెంట్లు లెక్క ఉంటారు. వాళ్ళు వచ్చేసి చూసుకొని మాకు ఏది తెలియదు నెంబర్స్ తీసేసుకొని చూసుకొని పోయి మళ్ళీ జోకిన తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు. వచ్చి మాకు రేటు కూడా ఎంత అనేది తెలియదు. లాస్ట్లో మాకు ఆ స్లిప్ ఇచ్చేసి పట్టి మీద అడితి అమ్మదనుకుంటా ఒక కిలో చొప్పున కడతా అనుకుంటా దాన్ని కూడా తీసేసుకుంటే మాకు కనీసం మాకు ఉపాధి హామీ లెక్క మనం తిరిగే ఖర్చులు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక క్వింటాల్ ఈ ఆమ్చూర్ తయారవడానికి ఎంత ఖర్చు అవుతుంది అసలు మీకు? అంటే మేము కైకిళ్ళు ప్లస్ ఇవన్నీ మా ఉపాధి హామీ లెక్క మినిమం చెట్టుకు కనీసము 1 క్వింటాల్ వెళ్తే దానికి మాకు ఖర్చు చేసి 20 నుంచి మినిమం 18 నుంచి 20,000 ఖర్చు వస్తుంది. మేము మళ్ళీ మాకు గిట్టుబాటు మాకు పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ మేము కనీసం మా కైకిలన్నా వాడాలి కదా. ఆ కైకిలు కూడా వాడకుండా అయిపోతుంది ఈ ధర వల్ల. మనతో పాటు మరో రైతున్నారు. కాక అసలు ఎంత ఖర్చు అవుతుంది నువ్వు పండించడానికి ఇదంతా అనడానికి? ఒక్కసారి క్వింటల్ కనుక 24,000 రూపాయల ఖర్చు వస్తుంది మాకు. గుత్త పట్టింది అన్ని కటింగ్తో అన్ని వీడికి వచ్చేవరకల్లా 24,000 ఖర్చు అవుతుంది. మాకు 23,000, 22,000 ఇట్లా వలుకుతున్నాయి. లాస్ అవుతున్నాం మేమే. ప్రభుత్వం పట్టించుకొని మమ్మల్ని కాపాడాలా అని కోరుకుంటున్నాం. ఈ ఈనాం వచ్చిన తర్వాత కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతకు మునుపు ఇక్కడ ఈ వేలం పాట ద్వారా ఈ ఆమ్చూర్ అనేది కొనుగోలు చేసేది. అప్పుడు రైతులు లాభం జరిగేది. అసలు ఏంది ఈనాం వచ్చిన తర్వాత ఎందుకు నష్టపోతున్నారు మీరు? ఇది ఆన్లైన్లో బిడ్డింగ్ అవుతుంది కదా మరి. ఇప్పుడు ఈనాం అంటే సెటు ఇప్పుడు ఎట్లా అంటే మాకు చెట్టు పూత పూచి నుంచి చెట్టు దగ్గరికి తిరగడం అవుతుంది. ఇప్పుడు మా అన్నాడు కదా, ఇప్పుడు 25,000 దాకా మాకు ఖర్చు అవుతుంది. మేము పట్టేదే ఒక చెట్టుకు వాళ్ళు చెట్టు కాడికి పోతే ఎంతో ధర చెప్తారు. దాన్ని బట్టి మేము తిరిగి తెస్తాము. కానీ కాకపోతే ఇక్కడికి వచ్చే వరకు ధరలే ఉండలేవు. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము వచ్చి 2 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము. 2 రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఇది నిజామాబాద్ మార్కెట్లో ఆమ్చూర్ రైతుల దుస్థితిగా చెప్పవచ్చు. ఎందుకంటే 2-3 వ్యాపారులే సిండికేట్గా మారి ఈ ధరలను నిర్ణయిస్తున్నారు. వారు చెప్పిన ధరకే ఇక్కడ అమ్మాల్సిన పరిస్థితి ఉందని రైతులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సిండికేట్ ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని, తమకు పండించిన ఈ ఏదైతే తీసుకొచ్చిన పంటకు లాభం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. ఇది ఆమ్చూర్ మార్కెట్కు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రాజు, మహాన్యూస్, నిజామాబాద్ నుండి.